40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ఏపీ ఖజానాకు చిల్లుబెట్టింది. ఎన్నికల పథకాలతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడమే కాదు, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో పడింది ఆర్థిక శాఖ. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమే భారీ ఓవర్ డ్రాఫ్ట్తో మొదలైందంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంతగా దివాళా తీయించారో అర్థం చేసుకోవచ్చు. దివాళా దిశగా ఏపీ ప్రభుత్వం. ఉద్యోగుల జీతాలు లేవు, బిల్లుల చెల్లింపులు బంద్. పెండింగ్ లో 35,000 కోట్ల బిల్లులు. ఎన్నికల పథకాల కోసం రాష్ట్రాన్ని ముంచేసిన బాబు. చరిత్రలో ఎన్నడూ లేని దుస్థితికి ఏపీ ఆర్థిక శాఖ దిగజారిపోయింది. చంద్రబాబు గత 3 నెలలుగా ఎన్నికల పథకాల కోసం ఆర్థిక శాఖను మొత్తం దివాళా తీసే పరిస్థితికి చేర్చేశారు. మార్చి 31వ తేదీ నాటికి ఏపీలో వివిధ శాఖల కింద 35,000 కోట్ల బిల్లులను చెల్లించాల్సింది. కానీ ఆ బిల్లులన్నింటినీ చెల్లించకుండా పెండింగ్ లో పెట్టేశారు. అంతేకాదు, కొత్త సంవత్సరంలో చెల్లిస్తామని చెబుతూ వచ్చిన ఆర్థిక శాఖ ఇప్పుడు మొత్తం అసలు చెల్లించలేమని చేతులెత్తేసింది. మొత్తం 35,000 కోట్ల బిల్లుల్లో 22,000 కోట్ల బిల్లులను నిధులు లేక కుంటిసాకులు చెప్పి వెనక్కి పంపించేశారు. మరో 11,000 కోట్ల బిల్లులు చెల్లించడానికి పూర్తి అర్హత ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ 11,000 కోట్లు కూడా చెల్లించడానికి ప్రస్తుతం ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేవు. పీడీ ఖాతాల్లోని సొమ్ముతో పాటు కార్పొరేషన్లోని డబ్బులను కూడా డైవర్ట్ చేసి ఎన్నికల తాయిలాలు పంచిపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో ఈ దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ తక్షణం చెల్లించాల్సిన బిల్లుల్లో 2,358 కోట్లు వివిధ పనుల బిల్లులు ఉన్నాయి. అలానే పీడీ అకౌంట్లకు చెల్లించాల్సినవి 4,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. నాన్ హెచ్ఆర్ బిల్లులు 3,700 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ శాఖల్లోని పనులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థుల భోజనాలు తదితర బిల్లులు 22,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లోని బిల్లులేవీ చెల్లించే స్థితిలో ఆర్థిక శాఖ లేదు. వీటన్నింటికీ మళ్లీ శాఖల వారీగా అదనపు బడ్జెట్ ఆమోదం కూడా 8,000 కోట్ల వరకు పొందాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో గత ఏడాది బిల్లులకే 35,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీన్ని బట్టి ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ రాకపోవచ్చన్న అంచనాతో తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపుల కోసం పలువురు కాంట్రాక్టర్లు, టీడీపీ మంత్రులు సీఎం కార్యాలయం సిఫార్సులతో ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రెండు 2019 ఆర్థిక సంవత్సరం ఆరంభమై 8,000 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తో మొదలైంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని దుస్థితిని ఆర్థిక శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. బిల్లులే కాదు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి ఆర్థిక శాఖను నెట్టేశారు. మార్చి నెలలో 1,000 కోట్ల రూపాయల జీతాలను ఉద్యోగులకు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పస్తులు పెట్టారు. అంతేకాదు, అంగన్వాడీ కేంద్రాల బిల్లులు కూడా చాలా కాలంగా పెండింగ్ లో పడేశారు. పీడీ ఖాతాల ద్వారా చెల్లించే ఉద్యోగుల జీతాలను కూడా చెల్లించలేదు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి పీడీ ఖాతాల్లోని నిధులన్నింటినీ డైవర్ట్ చేయడంతో జీతాలు లేక ఉద్యోగులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. 1,25,000 మందికి పైగా ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి జీతాలు చెల్లించలేదు. పంచాయతీల్లో పనిచేసే కార్మికులు, ఇతర ఉద్యోగులకు 6 నెలల నుంచి రాష్ట్రంలో జీతాలు ఇవ్వకుండా ఖాళీ కడుపులతోనే చాకిరీ చేయిస్తున్నారు. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు ఇలా ఎవరికీ జీతాలు ఇవ్వకుండా పస్తులు పెట్టింది ప్రభుత్వం. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక వచ్చే నెల నుంచి పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆర్థిక శాఖ అధికారుల్లో నెలకొంది. ఈ ఏడాదిలో 90% రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీదనే ఖజానాను నడుపుతూ వచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం రాష్ట్ర ఆర్థిక స్థితిని దిక్కుతోచని దుస్థితికి నెట్టేసిందని అధికారులు ఆవేదన చెందుతున్నారు.